బెజవాడ వాసుల కష్టాలైతే తీరబోతున్నాయి. ఎందుకంటే విజయవాడలో ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో అది కూడా రాజధాని అమరావతి ఏర్పాటు పనులు మొదలైన తర్వాత, లేదంటే రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారిగా రద్దీ అయితే పెరిగింది విజయవాడ మొత్తం. ఈ నేపథ్యంలోనే అండర్ బైపాస్లు ఇవన్నీ ఎప్పుడు ప్రారంభం అవుతాయనేది ఇప్పటికే చాలా ఫ్లైఓవర్ల నిర్మాణం, ఆ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్లు ఇవన్నీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాస్తంత ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేయగలిగారు. ఇటు హైదరాబాద్ కానీ, ఇటు ఏలూరు వెళ్ళే ప్రయాణికులకు సంబంధించి కానీ, కృష్ణలంక దగ్గర నుంచి. అయితే ఇప్పుడు తాజాగా ముందుగా అనుకున్న ప్రకారమే జూన్ నెలాఖరు లోపు రాకపోకలు సాగించేలాగా విజయవాడ బైపాస్ రోడ్డుకైతే ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి. దాదాపుగా రోడ్డు మొత్తం దాదాపుగా పూర్తి అయిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీన్ని త్వరగా పూర్తి చేయాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం విజయవాడ బైపాస్ రోడ్డుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరి నాటికి వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. జూన్ నాటికి ఈ పెండింగ్ పనులు పూర్తి చేసి కాజా నుంచి అలాగే వెంకటపాలెం గొల్లపూడి మీదుగా చిన్నవుటిపల్లి వరకు బైపాస్ని అందుబాటులో తెచ్చేస్తారు. ఆ తర్వాత 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మించబోతున్నారు. రాజధాని ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూసేందుకు కూడా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో రాజధాని ప్రాంతానికి కీలక హైవే అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ను సులువుగా తరలించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది అనేది. ఓకే, వాస్తవానికి ఇక్కడ బైపాస్ ప్రారంభానికి చంద్రబాబు పచ్చజెండా అనేదే ఇక్కడ కొంచెం ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రారంభానికి పచ్చజెండా ఓకే, కానీ కాజా టోల్ గేట్ నుంచి వేస్తున్న హైవే ఎవరిది? ఒక రకంగా అందరికీ తెలిసిన విషయమే. కాజా టోల్ గేట్ నుంచి వెంకటపాలెం వరకు, గొల్లపూడి మీదుగా అవుట్పల్లి వరకు ఈ రోడ్డు ఎవరు వేస్తున్నారు? కేంద్రం వేస్తుంది కదా. అది హైవే కదా, జాతీయ రహదారి కదా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. ఆ హైవేని కేంద్రం వేస్తుంది. కేంద్రం రాష్ట్రాలకు శాంక్షన్ చేసిన రోడ్లలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న రోడ్డు. ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆయన ఖాతాలో వేసేసుకున్నారు. అధికారులు కూడా ఇప్పుడు ఈ పేపర్లు కూడా ఆయన ఖాతాలో వేసేసినాయి. ఓకే, ఏది ఏమైనా అందుబాటులోకి అయితే రావాలి రోడ్లు త్వరగా. ఇప్పుడు విజయవాడ బైపాస్ అయితే అందుబాటులోకి రాబోతుంది అది త్వరలో.